హాయ్ అండి. చెప్పాను కదా, మా ఇంట్లో పెళ్ళైతే దుర్గమ్మ వాళ్ళ అబ్బాయి పెళ్ళైతే ఉంది అని. పెళ్ళైతే మాత్రం దగ్గరలోనే ఉంది. అందుకని పందిరేయడానికి ఈ గుంజ అయితే పాతున్నారు. నిజంగా తాటాకులతో పందిరేస్తే ఈ వేసవకాలం ఆ పందిరి కింద మామూలుగా కూర్చున్న పడుకోవటానికైనా చాలా బాగుంటుంది. కానీ పందిరైతే మాత్రం వేయట్లేదు, శామియాన అయితే వేస్తున్నారు. శాస్త్రం ప్రకారం ఇట్లా గుంజ అయితే పాతాలి అని చెప్పి ఈ గుంజనైతే పాతాము. పసుపు కుంకుమ వేసి నవధాన్యాలు వేసి ఆ భగవంతుడికైతే దండం పెట్టుకున్నాను నేనైతే. పెళ్ళైతే మాత్రం బాగా జరగాలని. పెళ్ళైతే మాత్రం రేపు ఆదివారం పెళ్ళి, చాలా దగ్గరగానే ఉంది పెళ్ళైతే. పెళ్ళి పనులన్నీ చాలా వరకు అయిపోయినాయి. అదిగోండి, ప్లేస్ లేదు. ప్లేస్ నుండి పందిరేస్తే మాత్రం చాలా బాగుండేది. పైన కదా కుదరలేదు. అందుకని ఇంకా కింద మటుకు మొత్తం శామ్యాన్ అది వేద్దాం అనుకున్నాము. ఇంకా 5 ముత్తైదువులకి తాంబూలం ఇచ్చి ఈ చిన్న కార్యక్రమాన్ని అయితే ఇలా చేశాము. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు అనుకుంటున్నారా? నా వెనకమాల కనిపిస్తున్నాడు కదా, తనే పెళ్లి కొడుకు, మా దుర్గమ్మ కొడుకు. ఇల్లంతా చుట్టాలతోటి కళకళలాడిపోతుంది. ఇంకా వాళ్ళ ఓనర్ గారు నీకేం గిఫ్ట్ కావాలి అని అడిగితే నాకు హోమ్ థియేటర్ కావాలి అని అడిగాడంట. అంతే, 2 బాక్సులు అయితే మాత్రం వాళ్ళ ఓనర్ కొనిచ్చేశాడు. ఇంకంతే, వారం రోజుల నుంచి దుమ్ము లేపేస్తున్నాడు అంతే. పెళ్ళిళ్ళు కదా, ఆ మాత్రం కళకళలాడుతూ ఉండాలి. వీళ్ళిద్దరూ దుర్గమ్మ వాళ్ళ అమ్మా నాన్న పెళ్ళి కదా వచ్చారు. పాపం కొంచెం ఇరుగ్గా ఉన్నా సరే అలాగే అడ్జస్ట్ అవుతున్నారు. ఇల్లు రేకులు ఇల్లు, కానీ నేనైతే మాత్రం చల్లగా ఉండాలని సీలింగ్ అయితే చేయించాను. పర్వాలేదు, మరి బాగా వేడిగా ఉండదు, కానీ సీలింగ్ వల్ల కొంచెం వేడైతే తక్కువే ఉంటుంది. ఇల్లు మాత్రం చుట్టాలతోటి పాటలతోటి ఇల్లంతా కళకళలాడిపోతుంది. ఈ పెళ్ళి చాలా సంతోషంగా చాలా హ్యాపీగా జరగాలని మీరందరూ మనస్ఫూర్తిగా అయితే మాత్రం దీవించండి.